సబ్స్క్రైబ్ ఛానల్. చూడండి, శారీ బ్లౌజ్ అయితే ఉంది. ఇది క్లాత్ వర్క్ అయితే సెట్ చేసి వేయాలి. హ్యాండ్స్ ఇక్కడ ఒక హ్యాండ్ వేసాను. చూడండి, సేమ్ ఇలాగే హ్యాండ్ సేమ్ బార్డర్ అయితే వచ్చాయి. ఇక్కడ ఒక హ్యాండ్ అయితే వేసాను. చూడండి, మధ్యలో అయితే ఇలాగ బ్లౌజ్ అయితే సెట్ చేసుకోవాలి. క్లాత్ ఏ మాత్రం అయితే క్లాత్ ఎక్కువ అయితే లేదు. సెట్ చేసి అయితే మనం డ్రాప్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా 2 హ్యాండ్స్ మధ్యలో అయితే మనకు బ్యాక్ పార్ట్ అయితే రావాలి. చూడండి ఎలా సెట్ చేస్తున్నాను అనేది. ఇలాగైతే డ్రాప్ అయితే వేసుకుంటున్నాను. ఇదైతే ఫిట్టింగ్ మార్కింగ్ అండి బ్లౌజ్ది. చూడండి, ఇలాగా మనకు ఎక్కువ అంటే 3 ఇంచులు గ్యాప్ అయితే వస్తుంది. ఫిట్టింగ్కి క్లాత్ కూడా ఖర్చులో క్లాత్ ఉంటుంది కదా, 3 ఇంచులు అయితే మిగులుతుంది. ఇలాగైతే మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎలా మనం సెట్ చేసుకోవాలనేది వేస్తాను. చూడండి, ఇలాగైతే నేను నార్మల్గా రౌండ్గా అయితే గీసి తీసిన అవసరం లేదు. నేను మెయిన్ అంటే సెంటర్ పాయింట్ అయితే ఒకటి మార్కింగ్ వేసుకొని షోల్డర్ మార్కింగ్ అయితే వేసుకొని అయితే వర్క్ ఎప్పటికీ స్టార్ట్ చేస్తాను. చూడండి, ఇలాగైతే అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలని చేస్తున్నాను. ఇలాగైతే సేమ్ 2 సైడ్ కూడా సేమ్ అంటే ఎంత మాత్రం గ్యాప్ రాకుండా ఇంతే మాత్రం గ్యాప్ వచ్చింది. చూడండి, 3 ఇంచులు మనకు ఫిట్టింగ్కి మార్కింగ్కి 3 ఇంచెస్ అయితే వచ్చింది. ఇలాగైతే సెట్ చేసుకోవాలి. గ్రాఫ్ వేసాను కదా, ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ ఒకటి వేసుకోవాలి. నేను మామూలుగా ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎలా వేయాలి అనేది క్లాత్ అయితే ఇంతుంది. చూడండి, ఇందులోనే మనకు ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే ఒకటి వర్క్ చేస్తుంది, ఒకటి నార్మల్ అయితే వస్తుంది కదా. 2 పీసెస్ అయితే ఇందులో అడ్జస్ట్ చేసి అయితే నేను ఎలా సెట్ చేయాలో అనేది కూడా చేస్తాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట. కలర్స్ కానీ ఇవి చూడండి, థ్రెడ్స్ నేను ఆల్రెడీ కలర్స్ అయితే సెలెక్ట్ చేసి ఉంచాను. ఇలాగా మనకు రొటేట్ అవుతుంది అనమాట. ఎక్కడ సైడ్ కావాలంటే అక్కడ సైడ్ అయితే తిరుగుతూ ఉంటుంది. చూసుకోవాలి. ఇప్పుడైతే నాకు ఇలా ఈ సైడ్ నుంచి అయితే రావాలి కదా, అందు గురించి అయితే ఇలా సెట్ చేశాను. చూడండి, ఇప్పుడైతే హ్యాండ్ వచ్చేసింది. మనకు లాక్ వేస్తేనే మనకు ఆ డిజైన్ అయితే ఇస్తుంది. ఇలాగా చూడండి, మెయిన్ ఏంటంటే ఇలా మనం సెట్ చేసుకోవాలంటే డిజైన్ ఏ సైడ్ అంటే ఆ సైడ్ అయితే ఇలా రొటేట్ అవుతుంది. అలా మనకు అంటే క్లాత్ని బట్టి మనం సెట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనకు సెంటర్ ఎక్కడ వస్తుంది చూసుకుని అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఒకసారి అయితే మనకు దీనిపైన ఇలా మూవ్ అయితే అవుతుందన్నమాట. చెక్ చేసుకోవచ్చు, ఒక్కొక్కసారి చేయొచ్చు, లేదు ఎందుకంటే కొంచెం మిషన్ అనేది అర్థింగ్ వస్తుంది అనేసి అయితే నేను చెక్ చేయలేను. లేదంటే మార్కర్ పెట్టేసి దానిపై నుంచి ఇలా తీసుకొని వెళ్తుండే మీకు టోటల్ గ్రాఫ్ అనేది చూపిస్తుంది. చూడండి, ఇలాగైతే మనం ఒకసారి చెక్ అయితే చేసుకోవాలి. మనకు కరెక్ట్గా అంటే ఎడ్జ్ మనకు వర్క్ ఎంత అవసరమో అంతవరకు అయితే నేను సెట్ చేసి ఉంచాను కదా, అంతవరకే మనకు వర్క్ అయితే వస్తుంది. చూడండి, ఇలాగా ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తాను అనమాట. చూడండి, వర్క్ అయితే ఎంతవరకు అయితే ఫస్ట్ అయితే అవుట్లైన్ నెక్ చుట్టూ అయితే వర్క్ అయితే ఎంత వస్తుంది అనేది మనకు చూపిస్తుంది. ఇలా అవుట్లైన్ అంతా పడుతుంది. చూడండి, మొత్తం అవుట్లైన్ అయితే వేసుకుంటూ వస్తుంది. మనకు ఇలాగే ఈ అవుట్లైన్ పడే ముందే మనకు తెలుసుకోవాలన్నమాట. ఏంటంటే మనకు సరిపడా వస్తుందా లేదా, వర్క్ ఎక్కువ చేయాలా తగ్గించాలా అనేది మనకి ఈజీగా అయితే తెలిసిపోతుంది. చూడండి, కరెక్ట్ ఎడ్జ్ మనకి ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను అక్కడ నుంచి అయితే వచ్చేసింది. చూడండి, నేనైతే కట్ చేశాను అనమాట. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి. డిజైన్ చూడండి, ఇలాగైతే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒక హ్యాండ్ వచ్చేసి మనకి ఎంత కావాలో అంత క్లాత్ అయితే సెట్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే మనకు రాదు, ఇంకా వేరే పీస్ వేసి వేయచ్చు కానీ అంత నీట్గా కూడా రాదు. ఎక్కువ బార్డర్ అది ఉంచినాను బాగుండదు అనేసి అయితే పెట్టలేను. ఇక్కడైతే హ్యాండ్స్కి కటింగ్ అయితే వెళ్ళిపోతుంది క్లాత్. ఇక్కడ వచ్చేసి మనకు షోల్డర్ కటింగ్ అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే రావాలి. చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి నేను అడ్జస్ట్ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. ఇలాగైతే మనం లాక్ అయితే వేసుకుని సెట్ చేసుకుని అయితే తీసేసి లాక్ అయితే వేయాలి. ఫ్రంట్ పార్ట్ అయితే సెట్ చేసుకోవాలి. ఇలాగా చూడండి, నెంబర్స్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఇలాగా మనకి ఎన్ని కలర్స్ ఉంటాయి థ్రెడ్స్ అనేది ఉంటుంది ఆప్షన్. అయితే 5 కలర్స్ అయితే వస్తాయి. మన శారీలో 2 కలర్స్ ఉన్నాయి కాబట్టి 2 కలర్స్ అనేది యాడ్ చేశాను. ఇంకోటి ఏంటంటే లాక్ అయితే డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. లాక్ వేయకపోతే ఫస్ట్ ఏదైతే డిజైన్ ఇస్తామో అదే డిజైన్ అయితే వస్తుంది. ఇలాగా మనకు ఇది కూడా సేమ్ మనకి ఎక్కడ కావాలి అనేది ఈ ఫేస్కి అయితే రావాలి. మనకి ఇప్పుడు ఆ ఫేస్ ఉన్నదైతే సెట్ కాదు. ఇక్కడ మనకు మళ్ళీ ఆప్షన్ ఉంటుందంట, బ్యాక్ వెళ్ళాలి. మనకు చూడండి, ఇక్కడ మళ్ళీ రొటేట్ అవుతూ ఉంటుంది. మనం సెట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మనకు ఎక్కడ సైడ్ కావాలి అనేది అయితే మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా
మళ్ళీ ఎన్ని పాయింట్స్ అనేది వర్క్ ఎన్ని పాయింట్స్ పెట్టుకోవాలి అంటే క్రాస్ స్ట్రేట్ ఇలా ఉంటుంది. పాయింట్స్ లెక్కన కూడా మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇలాగైతే సెట్ చేసుకున్న తర్వాత చెక్ అయితే చేసుకోవాలి. 2-3 సార్లు చెక్ చేసుకోండి, వర్క్ అయితే స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే శారీ క్లాత్ కదా, నార్మల్గా మనకు పాటూరి పట్టి క్లాత్ అయితే చాలా ఈజీగా అయితే మనకు పెద్ద పన్నా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా మనకు సెట్ అయిపోతుంది. అంటే వర్క్ వేయడానికి కొంచెం అటు ఇటు మిగిలిన ఎక్కువైనా తక్కువ పడినా మనకు మళ్ళీ వేరే క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇలా శారీ క్లాత్లో అయితే క్లాత్ అసలుకే ఉండదు కదా. ఇలాగైతే చూస్తున్నాను, సెట్ అవ్వట్లేదు. చూడండి మరీ పైనకైతే వచ్చేసింది. ఇలాగా మళ్ళీ అయితే ఒకసారి మళ్ళీ ఫ్రేమ్ అయితే చూసుకుంటూ మళ్ళీ సెట్ అయితే చేస్తున్నాను. ఇలాగైతే సెట్ చేసుకోవాలి. కాస్త జరిపాను, మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తాను. చూద్దాము ఎక్కడ వరకు అయితే వస్తుందని చెక్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ వేయడానికి రాదు. ముందుగా మనకు ఇలా అవుట్లైన్ చూపిస్తుంది కదా, అవుట్లైన్ చూసుకుంటూ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇలాగా మనకు ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే చూస్తాను, మిషన్ కొంచెం అర్థొస్తుంది కదా, అందు గురించి అయితే గ్రాఫ్ పట్టుకుందామన్నా భయం అవుతుంది. నేను నాకు ధైర్యం అవ్వట్లేదు. చూడండి ఇలాగా అంటే పెద్ద మార్కర్ ఏదైనా ఉండని మనకు టంచ్ అనేది కిందికి అనుకుంటూ ఇలా గ్రాఫ్ అయితే వేసుకోవచ్చు చాలా ఈజీగా. కొంచెం ఎందుకో మరి చల్ల వాతావరణం ఉండడుకో ఎందుకో అర్థం అవ్వట్లేదు, కొంచెం అర్థమైతే వస్తుంది మిషన్కి. అందు గురించి మిషన్ టచ్ చేయాలంటే భయం అవుతుంది. ఇలాగైతే క్లాత్ కిందికి ఉంది కదా, ఇంకా మనం సెట్ చేసుకొని అయితే వేయాలి. ఇప్పుడు నేను మిషన్కి టచ్ చేయలేను కాబట్టి నేనైతే అందాజ పైన అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఓకే పర్లేదు, మనం స్టార్ట్ చేసినా కానీ మళ్ళీ మనకు సరిగ్గా రాకపోతే 2-3 సార్లు అయితే మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళి లాక్ వేసి డిజైన్ అయితే సెట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎంతవరకు వస్తుంది అనేది అయితే చెక్ చేస్తున్నాను. ఇది ఓన్లీ మనకు చాలా ఈజీగా అయితే తీసేయచ్చు, మెల్లిగా కాటతోటైనా లేకపోతే కుట్లిపే సూదులు ఉంటాయి కదా దాంతోటైనా చూసుకోవచ్చు. ఇదైతే రావట్లేదు, ఫెయిల్ అవుతుంది మనకు. మనం ఇప్పుడైతే థ్రెడ్ కటింగ్ అయితే ఇట్లా కత్తరించేది తీసేయాలి. చూడండి ఇలా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. ఇలా బ్యాక్ వెళ్ళి అయితే డిజైన్ మొత్తం అయితే తీసేయాలి. తీసేసిన తర్వాత మళ్ళీ లాక్ అయితే వేసుకోవాలి. లాక్ వేసిన తర్వాత మళ్ళీ సెలెక్షన్ అయితే చేసుకోవాలి. చూడండి కంపల్సరీ అయితే లాక్ వేయాలి, లాక్ వేయకపోతే అసలు రాదు. మనకు డిజైన్ అనేది అటు ఇటు అవుతున్నట్టు చూస్తుంది. 3 జాగాలు 4 జాగాలు చూస్తుంది. అంటే ఫ్రేమ్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మూవ్ అవుతుంది కాబట్టి ఇంకోసారి అయితే చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈజీగా అయితే మనం అది అయితే తీసేయచ్చు, అంటే కుట్లు తీసేయచ్చు. అంటే అవుట్లైన్ ఉంది కదా సన్నగా, అది తీసేయచ్చు పర్లేదు. కాకపోతే వర్క్ ఎక్కువ వేసిన తర్వాత తీయడానికి అయితే రాదు. చూడండి ఇలాగైతే చెక్ చేసుకుంటున్నాను. ఫ్రేమ్ అవుట్ అయింది. ఇప్పుడైతే మళ్ళీ ఇలాగైతే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి ఇలాగైతే సెట్ చేసుకోవాలి. 1-2 సార్లు అయితే చూసుకోవాలి. నాకు మళ్ళీ ఏంటంటే కొంచెం డౌట్ ఏమొస్తుందంటే ఇది మళ్ళీ ఫ్రేమ్ మనకు కొంచెం ఇంకా ముంగటికైతే ప్లేస్ ఉంది కదా, ఇది కూడా అంత నాకు అంటే షోల్డర్ కటింగ్ కరెక్ట్ సెట్ అవ్వదు అనేసి అయితే నాకు డౌట్ వచ్చేసింది. చూడండి ఇంతే వచ్చింది గ్యాప్, ఇక్కడ కూడా ఇంత వచ్చింది. ఇంకా కాస్త మనకు గ్యాప్ అనేది వస్తే మాత్రం బాగా సెట్ అయిపోతుంది. చూడండి ఇలాగా అంటే ఫిట్టింగ్ క్లాత్ అంతే ఉంది, కటింగ్కి క్లాత్ అయితే అడ్జస్ట్ అవ్వట్లేదు. అయితే నేను ఇంకా కొంచెం అయితే ముంగడికి జరుపుదాం అనుకుంటున్నాను. కాస్త ముంగటికి అయితే జరుపుతాను. చూడండి మనకు హ్యాండ్ కటింగ్ షేప్ అయితే అక్కడ వరకు ఉంది కదా, ఇంకా కాస్త ముంగటికి అయితే జరుగుతుంది. 1 ఇంచు 2 ఇంచులు అయితే ముంగడికి అయితే జరుపుకోవచ్చు. చూడండి ఇలాగా నేనైతే సెట్ చేస్తున్నాను. మళ్ళీ కాస్త అంటే ముంగటికైతే మిషన్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ మిషన్ అనేది సెట్ చేసుకున్న తర్వాత లాక్ చేసి ఇలాగైతే సెట్ చేసుకోవాలి. చూడండి కంపల్సరీ మనం డిజైన్ బ్యాక్ వెళ్ళిపోయాకైతే లాక్ వేయాలి. చూడండి మళ్ళీ ఫ్రేమ్ అయితే ఇలా సెట్ చేసుకుంటున్నాను డిజైన్ అనేది ఇలాగా. ఇప్పుడైతే నాకు ఓకే 2 ఇంచెస్ గ్యాప్ అయితే వచ్చేసింది, పర్ఫెక్ట్గా సరిపోతుంది అనేసి అనుకుంటున్నాను. చెక్ అయితే చేసుకోవాలి మళ్ళీ కూడా. చూడండి ఇది పర్లేదు, ఓకే. ఇది మళ్ళీ మనకి ఎక్స్ట్రా కుట్టు అయితే ఏవైతే ఉన్నాయో అవైతే తీసేస్తాను నేను. ఎందుకంటే మళ్ళీ దానిపైన కుట్టు పడ్డాక మళ్ళీ విప్పడానికి అయితే రాదు. ఇప్పుడైతే కరెక్ట్గా అయితే సరిపోయింది. చూడండి ఇలా 2 ఇంచెస్ గ్యాప్ అయితే వచ్చింది. ఇదైతే నేను ఇంతవరకు ఉంది కదా, మనకు కటింగ్ షేప్ అయితే వెళ్ళిపోతుంది. ఇలా నీట్గా అయితే మనకు కటింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి క్లాత్ అడ్జస్ట్ చేసి అయితే కటింగ్ చేసుకోవాలి ఎప్పుడు వర్క్ వేసే ముందు, కానీ గ్రాఫ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. చూడండి
ఇప్పుడు వచ్చేసి మనకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చూడండి క్లాత్ అయితే సేవ్ అవుతుంది. ఇలాగా చూడండి. ఇప్పుడైతే ఇది తీసేయాలి, ఇది 2 లైన్స్ కూడా తీసేయాలి. నేనైతే అవి తీసేస్తాను. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ దీనిపైన వర్క్ అనేది పడితే మళ్ళీ అంటే తీయడానికి రాదు, మళ్ళీ వేరే వర్క్ థ్రెడ్ అనేది మధ్యలో వస్తే మొత్తం ఊడిపోతుంది. ఇక్కడ నేను ఆపేసి తీసేసాను చూడండి. తీసేసి అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇలాగైతే నీట్గా ఉంది చూడండి. మనకు పెద్దగా అంత డిఫరెంట్ ఏం అనిపించదు, నీట్గా అయితే వేయాలి వర్క్ అయితే. ఇలా ఏమన్నా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ కూడా ఒక హ్యాండ్ వచ్చింది కదా, సేమ్ ఇదే మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చి ఇక్కడ సేమ్ ఇక్కడ బ్యాక్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అయితే ఒకటి వర్క్ వచ్చేసింది కదా, ఇంకో పార్ట్ అనేది మనకు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి అనేది తెలుస్తాను చూడండి. ఎందుకంటే ఇంత క్లాత్ ఉంది కదా, క్లాత్ అనేది వేస్ట్ కాకుండా మనం సెట్ చేసుకోవాలి. మెయిన్ అదే ఉంటుంది మనకు క్లాత్ సెట్టింగే చూడండి. ఇలాగైతే ఫ్రంట్ కూడా ఒక సైడ్ అయితే అయిపోతుంది. అంటే కాస్త డిజైన్ అయితే ఉంది, మధ్యలో డాట్స్ అయితే వేస్తుంది. నేనైతే వీడియో అనేది కొంచెం స్కిప్ చేసుకుంటూ అయితే వీడియో తీశాను, ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ అయిపోతే వేస్ట్ అవుతుంది, ఎందుకంటే చూడరు కదా. చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అయితే అయిపోయింది. మొత్తానికి వచ్చేసి అయితే ఇలాగైతే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. మెయిన్ ఏంటంటే క్లాత్ ఎలా ఉంది అనేసి అని కాదు, మనం క్లాత్లో వర్క్ వేయగలమా, సెట్ చేయగలమా, అడ్జస్ట్మెంట్ ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి ముందుగా చూడండి. ఇప్పుడు టోటల్గా అయితే హ్యాండ్స్ వచ్చేసాయి, బ్యాక్ పార్ట్ వచ్చేసింది, ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకో ఫ్రంట్ పార్ట్ ఎక్కడ అనేది నేను చూపిస్తాను, ఎందుకంటే కస్టమర్స్ కూడా మేము గ్రాఫ్ వేసినాక చాలా ఈజీగా అయితే కుట్టేసుకుంటారు. మామూలుగా కుట్టడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కుట్టేసుకుంటారు. కొంతమంది మాకే ఇస్తారు కుట్టడానికి. అలాగా మేము ఈజీగా చూసి అయితే గ్రాఫ్, ఎందుకంటే వేస్ట్ కావద్దు కదా, అందు గురించి మేము కూడా గ్రాఫ్ వేసి అయితే కటింగ్ చేసి, అంటే కటింగ్ వాళ్ళు చేసుకునే విధంగా అయితే గ్రాఫ్ వేసి అయితే ఇచ్చేస్తాము. ఎందుకంటే కటింగ్ చేసి ఇచ్చేటంత మనకు కూడా టైం ఉండదు కదా. మామూలుగా తెలిసిన వాళ్ళు ఉంటే అట్లా ఎవరో ఒకరు ఉంటే కటింగ్ అయితే చేసిస్తాను, లేదంటే లేదు. ఇలాగైతే గ్రాఫ్ అయితే వేసిస్తాను, చాలా ఈజీగా అయితే కటింగ్ చేసుకుంటారు. చూసారు కదా. నా ఐడియాస్ నచ్చినట్టయితే